ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ బయట ఫంక్షన్స్ లో కానీ ఇలా ఎక్కడ చూసినా చికిరి చికిరి పాటనే వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఒక స్టార్ హీరో సినిమాలోని పాటకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడాన్ని పెద్ద సినిమాకే చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కి ఇంతకు మించిన కంపాక్ట్ మరొకటి ఉన్నదేమో. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఈ పాటకు చిందులేస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉండడం విశేషం. ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా 3 లక్షల రీల్స్ వచ్చాయి. ఇక యూట్యూబ్ లో అయితే ఏకంగా 10 లక్షల షార్ట్స్ వచ్చాయి. ఈ పాట ఇంత వైరల్ అవ్వడానికి ఏఆర్ రెహమాన్ సంగీతం ఎంత కారణమో, జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డాన్స్ స్టెప్లు కూడా అంతే కారణం. అయితే రీసెంట్ గానే జానీ మాస్టర్ ఈ పాటకు సంబంధించిన టాప్ సీక్రెట్ ఒకటి బయటకు చెప్పేశారు. ఇప్పటి వరకు హిస్టరీలో ఏ కొరియోగ్రాఫర్ కూడా ఇలా చెప్పుంటాడు. అది జానీ మాస్టర్ గొప్పతనం అనుకోవచ్చు. ఈ పాటలో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని వేసే స్టెప్ ని జానీ మాస్టర్ కంపోజ్ చేయలేదట, రామ్ చరణ్ కంపోజ్ చేశాడట. నేను కింద కూర్చుని వేసే స్టెప్ ని కంపోజ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్లో మొదలైన ఆట అనే డాన్స్ షోకి జానీ మాస్టర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఒక కంటెస్టెంట్ చికిరి పాటకు డాన్స్ వేయగా వాళ్ళకి పాటకు కంపోజ్ చేసిన అనుభవాన్ని పంచుకుంటూ జానీ మాస్టర్ ఈ కామెంట్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. గ్లోబల్ వైడ్ గా అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్ ని కంపోజ్ చేసినప్పటికీ కూడా రామ్ చరణ్ గారు ఇది నేనే చేశాను అని చెప్పుకోలేదు. ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. టోటల్ క్రెడిట్ మాకు ఇస్తారు, ఎందుకంటే నేను కేవలం ఐడియా ఇచ్చాను, అది ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది అని నమ్మి దానిని ఇంకా కాస్త ఇంప్రూవ్ చేసి జనాల ముందుకు తీసుకొచ్చింది నువ్వే, కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం నీకే దక్కాలి అని అన్నారట రామ్ చరణ్. అంత పెద్ద హిట్ హుక్ స్టెప్ కి కంపోజ్ చేసినప్పటికీ తన క్రెడిట్ లోకి వేసుకుని రామ్ చరణ్ తనకి ఎక్కడ క్రెడిట్ పోతుందో అనే భయం లేకుండా ఉన్న వాస్తవాలను బయటపెట్టిన జానీ మాస్టర్ ఇద్దరు కూడా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.